కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచమంతా వణికిపోతుంది. 5 ఏళ్ల క్రితం చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. దీని తాకిడిని తట్టుకోలేక ఎన్నో దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. గత ఏడాది చైనాలో కొన్ని ప్రాంతాల్లో కాస్త హడావిడి చేసినా మళ్లీ సైలెంట్ అయిపోయింది. కరోనా ఈ ప్రపంచం నుంచి అంతమైనట్లేనని మానవాళి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ పంజా విసురుతుండటంతో అందరినీ టెన్షన్కి గురిచేస్తుంది. సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్ దేశాల్లో కరోనా మళ్లీ జడలు విప్పుతోంది. రోజుకి 3,000కు పైగా కేసులు నమోదవుతుండటంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఈ మహమ్మారి గతంలో మాదిరిగా అన్ని దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై నియంత్రణ చర్యలు చేపడుతున్న వేళ కరోనా ఇండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో కరోనా కలకలం రేపింది. ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోదరి బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేసిన ఆమె, ఫ్రెండ్స్ నాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, మాస్కులు తప్పకుండా ధరించండి అని సూచించారు. ఈ పోస్టుకు స్పందించిన నమ్రత తన సోదరి త్వరగా కోలుకోవాలని లవ్ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. బాలీవుడ్ నటీమటులు సోనాలి బ్రిందే, సోనాక్షి సిన్హా, డయానా పాండే తదితరులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలువురు నెటిజన్లు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్లో 90వ దశకంలో అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించారు శిల్పా శిరోద్కర్. ఇటీవల హిందీ బిగ్ బాస్ 18 సీజన్లో పాల్గొన్నారు. అలాగే పలు యాడ్స్, ఫోటోషూట్ చేస్తూ వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నారు.